హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అమ్ము అంజు వాళ్ళకు అన్నం తినిపించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక అమ్ము అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ మనల్ని అమ్మలాగా చూసుకోవాలనుకుంటుంది, కానీ మనమే అమ్మని తప్పుగా అర్థం చేసుకున్నామని చెప్పి ముగ్గురు పిల్లలు కూడా అనుకుంటారు. తర్వాత అమ్ము అమర్ దగ్గరికి వెళ్తుంది. అమర్ ఒంటరిగా గదిలో కూర్చొని ఉంటాడు. అప్పుడు అమ్ము పెరుగు ఇంకా పంచదార తీసుకుని వెళ్ళి అమర్కి ఇస్తుంది. ఏంటమ్ము ఇలా వచ్చావని చెప్పి అంటూ ఉంటే, ఏం లేదు డాడ్, పడుకునే ముందు మీకు ఇలా తినడం అలవాటు కదా, అందుకే తీసుకొని వచ్చాను, తీసుకోండి డాడ్ అని చెప్పి అమ్ము అంటూ ఉంటే, ఇకప్పుడు అమర్ పెరుగుని పంచదారని చూడగానే ఎప్పుడు కూడా ఆరు తనకి అలాగే ఇచ్చే విషయాన్ని గుర్తు చేసుకుని ఆరుని తలుచుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇక అమ్ములో ఉన్న ఆరు కూడా అమర్ని చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అమర్ పెరుగుని తిన్న తర్వాత బౌల్ పక్కన పెట్టబోతూ ఉంటే, ఇలా ఇవ్వండి డాడ్, నేను కిచెన్లో పెడతానని చెప్పి అమర్ దగ్గర నుండి తీసుకొని అలా బాధగా వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్ములో ఉన్న ఆరు అలా బాధగా అమ్మని చూస్తూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, ఏంటమ్ము, నాతో ఏమైనా మాట్లాడాలా, నాకేమైనా చెప్పాలా అని అమర్ అడుగుతాడు. ఏం లేదు డాడ్, గుడ్ నైట్ అని చెప్పి అమ్ములో ఉన్న ఆరు అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటే, ఒక్క నిమిషం ఇట్రా అమ్ము అంటూ అమర్ అమ్ముకి ముద్దు పెడతాడు. ఇక అమర్ తనకి ముద్దు పెట్టడంతో ఆరు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఆ గదిలో నుండి బయటకు వెళ్ళి ఏడుస్తూ కాసేపు అక్కడే నిలబడి ఉంటుంది. మరోవైపు అమర్ కూడా అమ్ముని చూస్తూ ఆరుని గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఆరులోకి ప్రవేశించిన ఆరు పిల్లల రూమ్లోకి వెళ్ళి వాళ్ళను పడుకోబెడుతుంది. తర్వాత తను కూడా పడుకొని పౌర్ణమి గడియలు ముగుస్తూ ఉండడంతో అమ్ము శరీరంలో నుండి బయటకు వచ్చేస్తుంది. మనోహరిని దూరంగా పంపించేశాను, ఇకపై మీరు సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది. మీ జోలికి ఎవరు వచ్చినా కూడా ఈ అమ్మ అస్సలు ఊరుకోదు. మీరు పెద్దయ్యి మీకు నచ్చిన ఉద్యోగం చేస్తూ నచ్చిన వాళ్ళను పెళ్లి చేసుకుంటూ చూడాలని ఎన్నో కలలు కన్నాను, కానీ దేవుడు నా రాతలో ఇదంతా రాయలేదు, అందుకే నన్ను మధ్యలో నుండే తీసుకెళ్ళిపోయాడు. కానీ మీకు ఏ కష్టం వచ్చినా ఈ అమ్మ ఉందన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఏ లోకంలో ఉన్నా సరే వాళ్ళు నన్ను పంపించకపోయినా వాళ్ళతో గొడవ పడి మరీ మీకోసం వస్తాను అని చెప్పి ఆరు చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరోవైపు మనోహరిని సౌరవ్ మనుషులు కారులో తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక సౌరవ్ కూడా కారులోనే కూర్చొని ఉంటే మనోహరి టెన్షన్ పడుతూ, పోయి నేను ఈ టైంలో వీళ్ళకు చిక్కానేంటి, ఎలాగైనా సరే వీళ్ళ నుండి తప్పించుకోవాలి, సిటీ దాటే లోపే నేను తప్పించుకోకపోతే వీళ్ళు నన్ను తీసుకెళ్ళిపోతారు అని చెప్పి మనోహరి అనుకుంటూ నాకు కొన్ని వాటర్ కావాలని సౌరవ్ని అడుగుతుంటే, కార్లో ఉన్న వాటర్ బాటిల్ని వాళ్ళు మనోహరికి ఇస్తారు. ఇవి కాదు, నాకు కూల్ వాటర్ కావాలి, నాకు కూల్ వాటర్ తాగడమే అలవాటు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ఇకప్పుడు సౌరవ్ కూల్ వాటర్ కార్లో లేకపోవడంతో కార్ని ఒక చోట ఆపమని చెబుతాడు. కార్ ఒక చోట ఆగుతుంది. సౌరవ్ మనుషులు షాప్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కొని వస్తారు. ఇక ఆ వాటర్ బాటిల్ని మనోహరి చేతికి ఇచ్చిన తర్వాత, వీళ్ళు నన్ను కనీసం కార్ డోర్ కూడా ఓపెన్ చేయనివ్వడం లేదు అనుకుని నేను కొంచెం ఫేస్ వాష్ చేసుకోవాలి, నాకు చాలా చిరాగ్గా ఉంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, సరేనా అని చెప్పి సౌరవ్తో పాటు అతని మనుషులు కూడా కార్లో నుండి కిందకు దిగుతారు. మనోహరి కార్ దిగి కొంచెం దూరం వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు చుట్టూ కూడా సౌరవ్ మనుషులు ఉంటారు. మనోహరి తప్పించుకోవడం కోసం అని చెప్పి ఆ వాటర్ బాటిల్లో ఉన్న వాటర్ని సౌరవ్ మొహాన కొట్టి అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది. చాలా దూరం మనోహరి వెంట సౌరవ్ మనుషులు పరిగెత్తుతూ ఉంటారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మనోహరి వాళ్ళ నుండి తప్పించుకొని ఒక కారు వెనకాల దాక్కుంటుంది. సౌరవ్ మనుషులు చుట్టూ చూసి మనోహరి కనిపించకపోవడంతో ఇక తప్పించుకుంది అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. మనోహరి అక్కడి నుండి తప్పించుకొని అమరింటికి వస్తూ ఉంటుంది. తెల్లవారుతుంది. తెల్లవారుగానే అమ్ము నిద్ర లేచే టైంకి అంజు, ఆనంద్, ఆకాష్ వీళ్ళు ముగ్గురు కూడా అలా అమ్మ వైపే సీరియస్గా చూస్తూ ఉంటారు. అమ్ము లేచి ఉలిక్కి పడుతూ, ఏంటి మీరు, నేను నిద్ర లేచే టైంకి అలా చూస్తున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటే, నిన్న చేయాల్సినవన్నీ చేసి
ఇప్పుడు ఎంత బాగా అమాయకంగా నటిస్తున్నావో అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఏంటి నేను చేశానా, ఏం చేశాను అని చెప్పి అమ్ము అంటూ ఉంటే ఇక అప్పుడు అంజు, ఏం చేసావో నీకు తెలీదా అమ్మో, నిన్న నువ్వు ఆవేశపడ్డావు, మాకు అన్నం తినిపించావు, ఆయాసపడ్డావు అని చెప్పి ఇక వాళ్ళు ముగ్గురు చెబుతూ ఉంటే, మీరు చెబుతున్నవన్నీ నేను చేశానో లేదో నాకు తెలియదు కానీ ప్రాస మాత్రం బాగుందని చెప్పి అమ్మ అంటూ ఉంటుంది. చేయాల్సినవన్నీ చేసి ఇప్పుడు ఎలా మాట్లాడుతుందో చూడండి, ఈరోజు అమ్ముకి నాకు యుద్ధం జరగాల్సిందే అని చెప్పి అంజు అంటూ ఉంటే, వద్దు ఆవేశపడొద్దు అంజు అని చెప్పి ఆనంద్ ఆకాష్ వాళ్ళు ఆపుతూ ఉంటారు. నిన్న నువ్వు నాన్న కాలికి చిన్న దెబ్బ తగలబోయిందని చెప్పి ఎంతలా ఆవేశపడ్డావో, మనోహరి ఆంటీని ఎన్నో మాటలు అన్నావో, అప్పటి నుండి ఆవిడ కనిపించకుండా పోయింది, ఎటుపోయిందో కూడా తెలీదు అని చెప్పి అంజు అంటూ ఉంటే, అసలు నువ్వు చెప్పినవన్నీ నేను చేసినట్టుగా నాకు గుర్తే లేదు అంజు. నిన్న నేను నిద్ర లేచిన తర్వాత టిఫిన్ చేశాను, ఆ తర్వాత ఏం జరిగిందో కూడా గుర్తులేదు, ఇప్పుడే మళ్ళీ నేను నిద్ర లేచాను అని చెప్పి అమ్మ అంటూ ఉంటుంది. నిన్న నువ్వు అచ్చం అమ్మలాగే ప్రవర్తించావు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే అమ్మ ఆశ్చర్యపోతూ ఉంటుంది. సరే సరే, ఈరోజు నీతో నాకు పని ఉంది కాబట్టి నేను ఏమీ అనట్లేదు. ఈరోజు ఫాదర్స్ డే కదా, డాడ్కి ఊరికే విషెస్ చెప్పి ఊరుకోవడం కాకుండా ఏదైనా స్పెషల్గా ప్లాన్ చేద్దామని చెప్పి అంజు అంటూ ఉంటే, సరే అంజు అలాగే చేద్దామని చెప్పి మిగతా ముగ్గురు పిల్లలు కూడా అంటూ ఉంటారు. పదండి, నేను ఆల్రెడీ అరేంజ్మెంట్స్ చేశాను, మనం డాడ్కి స్పెషల్గా సర్ప్రైజ్ ఇద్దాం పదండి అని చెప్పి అలా నలుగురు పిల్లలు కూడా వెళ్తూ ఉంటారు. మరోవైపు ఆరు గార్డెన్లో కూర్చొని ఉంటుంది. బాగా గాలి వీస్తూ ఆకాశంలో ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. ఇక అది చూసి ఆరు, ఒకవేళ గుప్తా గారు కానీ వస్తున్నారా అంటూ చుట్టూ చూసి, అయినా నా పిచ్చి కానీ గుప్తా గారు టైంకి ఎప్పుడైనా వచ్చారా ఏంటి అని చెప్పి ఆరు అలా తనలో తను మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో గుప్తా కిందకి వస్తాడు. ఇక గుప్తా ఆరు మాటలు వింటూ ఉంటాడు. అసలు యమధర్మరాజు గారికి బ్రెయిన్ లేదు కానీ, లేదంటే ఈ చిత్రగుప్తాని ఎప్పుడో ఉద్యోగంలో నుండి పీకేసేవారు. ఆయనకు అసలు పంక్చువాలిటీయే లేదు, ఎప్పుడు చూసినా తినడం పడుకోవడం, ఎంత కామెడీగా ఉంటారో అని చెప్పి ఆరు తనలో తాను గుప్తాని తిట్టుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో పళ్ళు కొరిగిన శబ్దం రావడంతో, ఇదేంటి యమలోకంలాగా ఇక్కడ కూడా ఎవరైనా చెకోడీలు తింటున్నారా అని చెప్పి ఆరు వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ గుప్తా ఎదురుగా కనిపించడంతో ఆరు షాక్ అవుతూ, గుప్తా గారు ఎప్పుడొచ్చారు మీరు లేకపోయేసరికి నాకు ఎంత బోర్ కొట్టిందో తెలుసా అని చెప్పి ఆరు అంటూ ఉంటే, ఇక చాలు బాలిక, నీ నటన ఆపుతావా, నువ్వన్న మాటలన్నీ నేను విన్నానని చెప్పి గుప్తా అంటాడు. ఏదో సరదాకి మీ మీద ప్రాంక్ చేశానని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ప్రాంకా, నాకు తెలుసులే, నువ్వు నీ మనసులో ఉన్నదంతా కూడా బయట పెట్టావు కదా బాలిక అని చెప్పి అంటూ ఉంటాడు. సరే కానీ గుప్తా గారు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటే, ఇకప్పుడు గుప్తా, రోడ్డు ప్రమాదంలో 18 ఏళ్ల బాలిక మరణిస్తే ఆ ఆత్మను యమలోకానికి పంపించేసి వస్తున్నానని చెప్పి, నీలాగా తను మొండి ఆత్మ కాదు, నేను అడగగానే మా లోకానికి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒప్పేసుకుందని చెప్పి గుప్తా అంటూ ఉంటే అప్పుడు ఆరు, ఆ అమ్మాయికి పెళ్లి కాలేదనుకుంటా గుప్తా గారు, పెళ్ళయ్యి పిల్లలుంటే అప్పుడు పిల్లల్ని వదిలి రావడానికి ఎంత బాధగా ఉంటుందో ఆ అమ్మాయికి తెలుసుండేది. కావాలంటే ఆ అమ్మాయి తల్లిని వెళ్ళి అడగండి, కూతురు కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా ఆ తల్లి సిద్ధపడుతుందని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. అసలు ఇవన్నీ వదిలేస్తే నీకు శాంతి దక్కేది కదా బాలిక అని చెప్పి అంటూ ఉంటే, పిల్లల్ని వదిలేస్తే వచ్చే శాంతి నాకు అక్కర్లేదు గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక ఇంతలో మనోహరి చాలా స్పీడ్గా కార్లో ఇంటికి వస్తూ ఉంటే, ఇదేంటి మనోహరి మళ్ళీ వచ్చింది అని చెప్పి ఆరు ఆశ్చర్యంగా అంటూ ఉంటే, మళ్ళీ వచ్చింది అంటున్నావేంటి, ఈ బాలిక ఎక్కడికైనా వెళ్ళిపోయిందా అని చెప్పి గుప్తా ఆరుని అడుగుతూ ఉంటే ఇక ఆరు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఇంతలో మనోహరి ఇంట్లోకి రావడం చూసిన ఆరు, ఓసే మనో అంటూ గట్టిగా అరుస్తుంది. మనో కూడా చాలా ఆవేశంగా గార్డెన్లో ఉన్న ఆరు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఓసే ఆరు, నువ్వు ఇక్కడ ఉన్నావన్న సంగతి నాకు తెలుసు, నీకు పిల్లలంటే ప్రాణం కదా, అందుకే చచ్చిన తర్వాత కూడా ఈ ఇంటిని పట్టుకొని వేలాడుతున్నావు కదా, ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నావు, ఇంకొద్ది రోజులు ఇక్కడే ఉండు, నీ పెద్ద కూతురు ఆరుని కూడా నీ దగ్గరికి పంపిస్తాను, నీ పిల్లల జోలికి రావద్దని అనుకున్నాను,
కానీ అది నా గురించి తెలుసుకోకూడని కొన్ని నిజాలు తెలుసుకుంది. నీకు తెలుసు కదా, నా గురించి నిజాలు తెలిసిన వాళ్ళెవరిని కూడా నేను బతకనివ్వను. అందుకే నీ పెద్ద కూతుర్ని కూడా నీ దగ్గరికి పంపించేస్తాను అని చెప్పి మనోహరి ఆరుకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.